ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా పని. మౌనం వల్ల గొప్ప ప్రయోజనం ఉంది. మీరు వేయబోయే అడుగు గురించి ఎవరికి అంతుపట్టదు అంటారు నెపోలియన్ హిల్. మౌనం బంగారం కంటే విలువైనది. నిశ్శబ్దంగా వ్యవహరించేవారు సాధారణంగా ఆలోచనాపరులు. మీరెప్పుడైతే నిశ్శబ్ద క్షణాలు అనుసరించడం మొదలు పెడతారో అప్పుడు మీ అంతరంగంలో నుంచి చిన్న స్వరాన్ని మీరు వినగలుగుతారు. అన్నింటికంటే అత్యంత శక్తివంతమైన సృజనాత్మక దృష్టిని కనుగొనగలుగుతారు. అదే మిమ్మల్ని జీవితంలో వైఫల్యాల ప్రవాహం నుంచి విజయం వైపు మళ్లిస్తుంది. అవును, మౌనం బంగారం కంటే విలువైనది. అది మీకు తెలుసు, కానీ దానిని మరచిపోకుండా ఎప్పుడూ మనసులో పెట్టుకోండి. నిశ్శబ్దంగా వ్యవహరించేవారు సాధారణంగా ఆలోచనాపరులు. నిశ్శబ్దంగా పనిచేసేవాళ్ళు ఎలాగైనా దానిని పూర్తి చేయాలనే బలమైన సంకల్పం ఉన్నవాళ్ళు. అన్నింటికంటే మించి మౌనం రోజువారీ జీవన విధానంగా మారిపోయే ప్రవర్తన మిమ్మల్ని గొప్పగాను అత్యంత శక్తివంతంగాను మారుస్తుంది. ప్రపంచంలో గొప్ప కార్యసాధకులుగా నిలిచిన స్త్రీ పురుషులందరూ తక్కువ మాటలు మాట్లాడేవారే. ఉదాహరణకు నెపోలియన్, క్రామ్వెల్, వాషింగ్టన్, గ్రాంట్, లింకన్, మార్షల్ ఫీల్డ్, ఎడిసన్, ఇలా ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులకు వాదించడానికి, తగవు పెట్టుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం లేదు. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉండాలని ఆలోచన చేస్తోంది. ఎంత తక్కువ మాటలు అంత ఎక్కువ పని. అది ప్రకృతి స్వభావం. అదే వ్యాపారంలో గొప్ప సూత్రంగా మారుతోంది. మౌనానికి జవాబు ఉండదు. అసలు సమాధానం చెప్పే అవసరం కూడా కనిపించదు. తిరస్కార భావంతో ఎవరికి బదులివ్వకండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ కట్టుబడి ఉండే వాళ్లను మీరు అభిమానిస్తారు. మీ ఊరిలో ప్రయోజకులైన వాళ్ళ పేర్లు మీకు తెలుస్తాయి. వాళ్ళ సమయాన్ని మీరు వృధా చేయలేరు. వాళ్ళ నుంచి మీరు ఏది లాక్కోలేరు. నిశ్శబ్దమే వాళ్ళ సంపద. మౌనంగా వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ పోతుంటే ఎన్నో విషయాలు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పటికైనా మీకు ఉన్న అలవాట్లకు తోడుగా కొత్త విషయాన్ని జోడించండి. అదే మౌనం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. మౌనం బంగారం కన్నా విలువైనది. మౌనం గొప్ప నేర్పరి. మౌనం నీ మనసును, ఆలోచనలను అత్యంత శక్తివంతంగా మారుస్తుంది.